హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ డిజైను, అలాగే చూడడానికి అయితే లుక్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఆ డిజైన్ అయితే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకున్నట్టుగైతే చాలా సింపుల్ డిజైన్ అండి. మీ బ్లౌజుల మీద మీరు చక్కగా కుట్టుకోవచ్చు. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకోవాలండి. మనకి హ్యాండ్స్ ఏ షేప్లో అంటే ఎల్బో హ్యాండ్సా, షార్ట్ హ్యాండా, ఏ హ్యాండ్ అయితే అలాగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అలాగే ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఫస్ట్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి. 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ని లోపలికి మడుచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అయితే అయిపోయింది కదా. మనం ఇక్కడ రివర్స్ చేసుకుంటూ దీని మీద ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేసుకోవాలి. ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేయితో ప్రెస్ చేస్తే కరెక్ట్గా లోనికి మన క్లాత్ అనేది రివర్స్ అయిపోతుంది. స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. క్లాత్ బయటికి రాకుండా అంటే లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా నీట్గా వస్తుంది. చివరిలో అయితే ఒక స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకున్నాం కదా, అలాగే చుట్టూ లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ముడతలు రాకుండా నీట్గా చూసుకోవాలండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటే ఇలాగా చిన్న చిన్న డిజైన్స్ అయితే మనకి వాళ్ళకి కూడా వీలుగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకున్నట్టుగైతే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదండి. తప్పకుండా లైక్ అంటూ ఒకటి చేయండి. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బ్లౌజ్లో డిజైన్ చేసుకోవడం కోసము చీర అయితే ఎల్లో కలర్ వచ్చింది. వెనక్కి మనకైతే ఈ కలర్తో మనకి డిజైన్ చేసుకోవాలి. అలాగని వేరే క్లాత్ అయితే తీసుకుంటున్నాను నేను. చీరలో క్లాత్ కాకుండా ఎల్లో కలర్ క్లాత్ ఇలా తీసుకొని ఈ విధంగా ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. చూడండి, 3 ఇంచీల వెడల్పుతో ఇలా అయితే ఫస్ట్ క్లాత్ పెద్దగా కట్ చేసి బ్యాక్లో వేయాలి. అలాగే హ్యాండ్స్ కూడా వేయాలి. అందుకని ఈ విధంగా అయితే ఫస్ట్ కొద్దిగా పెద్ద పీస్ అయితే మనం కట్ చేసుకోవాలండి. డిజైన్ చేయడానికి క్లాత్ అయితే ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చిన్న చిన్న పీసులుగా ఇవి కట్ చేసుకోవాలండి. ఈ పొడవు క్లాత్ని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటే ఇలా సింపుల్ డిజైన్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారంటే చాలా నీట్గా వస్తుంది. క్లాత్ అయితే డిజైన్ చేసుకోవడానికి పొడవుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 3 ఇంచీల వెడల్పుతో క్లాత్ తీసుకున్నాం కదా. చూడండి, ఇక్కడ అదేవిధంగా 3 ఇంచీలు పొడవు కూడా తీసుకోవాలి. 3 ఇంచీల వెడల్పు 3 ఇంచీల పొడవు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఈ డిజైన్ ట్రయాంగిల్ షేపులో అయితే వస్తుందండి. ఇలాగా ప్రతి ఒక్క పీసు కొలుచుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. మన ఛానల్లో అన్ని రకాల హ్యాండ్ డిజైన్స్, బ్యాక్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి. చూడండి, మీకు నచ్చినట్టుగైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. చూడండి, సేమ్ పీసులు అన్నీ ఒకే విధంగా కట్ చేసుకోవాలి. అన్ని పీసులు నీట్గా కట్ చేసుకున్నాక ఈ పీసుల్ని మనము ట్రయాంగిల్ షేపుల్లో అయితే అదేవిధంగా స్టిచ్ చేసుకుంటూ నీట్ ఫినిషింగ్తో అయితే ఈ బ్లౌజు చాలా సింపుల్ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తాను. చూడండి, ఇలాగా ట్రయాంగిల్ షేపుల్లో అయితే మనము ఫస్ట్ ఈ క్లాత్ని ఇలా మడుచుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారా, నేను ఏ విధంగా ఇలాగా క్లాత్ని ఇలా మడుచుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా అన్ని పీసుల్ని నీట్గా స్టిచ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఫస్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే మనం లైనింగ్ పీసు జాయింట్ చేసుకొని రెడీ చేసుకున్నాక ఈ పీసులతో మనము డిజైన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే క్లాత్ ఇలా మడుచుకుంటూ మొత్తం పీసులన్నిటిని నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి డిజైన్ చేయడానికి అసలు పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటాయి. ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి బార్డర్ అయితే సేమ్ కలర్ ఇచ్చారు, అందుకని కొంచెం డిజైన్గా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అందుకని ఈ విధంగా అయితే నేను డిజైన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇలా క్లాత్ మర్చుకున్నాం కదా, హ్యాండ్స్ని ఇలా మడిచిన తర్వాత ఇలా బార్డర్ని సమంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకుంటూ చాక్తో కొద్దిగా డ్రా చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది.
బార్డరు రెండు వైపులా సమంగా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు మనము అన్ని ట్రయాంగిల్ షేపులో అయితే క్లాత్ని డిజైన్ చేసాం కదా, ఇక్కడ మనకి ఎక్కడైతే డ్రా చేసుకొని పాయింట్ పెట్టుకున్నామో ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ బార్డర్ని కింద వైపు ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు, ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వారికి చాలా ఈజీ పద్ధతి ఇది. లోపల వైపు ఇలాగా పెడుతూ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్ ఫినిషింగ్తో వస్తుంది. అసలు మనకి మళ్ళీ ఒకసారి పైపింగ్ వేయకుండా నీట్గా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా సింపుల్ డిజైను. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న పీసుల్ని ఒక్కొక్కటిగా లోపల వైపు ఇలా పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేసుకోవాలండి. ఆపోజిట్ కలర్లో ఇలాగా శారీ బ్లౌజ్ వస్తే సేమ్ కలర్గా బార్డర్ ఇస్తే మనకి నీట్గా, అంటే మనకి డిజైన్లా కనిపించకుండా ఇలా వస్తుంది కదా. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నారంటే మీ బ్లౌజు చాలా సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ మనము బార్డరు కింద వైపు అయితే స్టిచ్ చేసాం కదా, ఇలాగా పైకి ఇలా మడుచుకుంటూ చూసారా, ఈ విధంగా ట్రయాంగిల్ షేపులు ఒక దాని తర్వాత ఒకటి ఇలాగా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి డిజైన్కి అలాగే బార్డర్కి రెండు ఒకేసారి అయితే స్టిచ్ అయిపోతుంది. ఈ విధంగా ఒకదాని పక్కన మరొకటి ఇలా పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టారంటే చాలా సూపర్గా ఉంటుందండి. చూసారా ఎంత సింపుల్గా డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా రెండో హ్యాండ్స్ని కూడా నీట్గా ఇదే పద్ధతిలో మనం స్టిచ్ చేసుకున్నామంటే రెండు హ్యాండ్స్లు నీట్గా రెడీ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ అదేవిధంగా రెండో హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుంటే మనకి ఈ హ్యాండ్స్ని బ్లౌజ్లో స్టిచ్ చేసుకొని రెడీ చేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్లో అయితే నేను రౌండ్ షేప్లో మెడ పెట్టుకుంటూ బ్యాక్ పార్ట్లో డిజైన్ చేశాను, చాలా సూపర్గా అనిపించింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని డిజైన్ చేసుకోవడం కోసము ఈ విధంగా అయితే రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. ముందు కిందకైతే 3 ఇంచీలు వెడల్పు తీసుకోవాలి, అలాగే పైకి 2.5 ఇంచీలు పొడవు తీసుకుంటూ షోల్డర్ దగ్గర 2.5 ఇంచీలు పాయింట్ పెట్టుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్గా నీట్గా డీప్ గలా వస్తుందండి. రౌండ్ అనేది చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా అయితే. ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా, అలాగే ఒరిజినల్ పీస్ తీసుకొని నీట్గా సర్దుకుంటూ ఇలాగా రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి పాదంలో సగము తీసుకోవాలి, అంటే 3 గీతలు ఇలా తీసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే రౌండ్ దగ్గర మనం పైపింగ్ వేయకుండా డిజైన్ అయితే చేస్తాం కదా, దాని గురించి అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకొని క్లాత్ని ఇలాగ ఒకసారి చూడండి, మెడ దగ్గర కొలుచుకున్నాం కదా, కొలిచిన తర్వాత ఇలాగ చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ చేసి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. పెడితే ఇది మనకి క్లాత్ నీట్గా తిరుగుతుంది. లోపల వైపు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకుంటూ చూడండి, క్లాత్ని రివర్స్ చేసుకున్నాం కదా, దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా క్లాత్ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. నడుం దగ్గర కూడా మనం లోపల నుంచి పట్టీ ముందే జాయింట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇలా జాయింట్ చేసుకుంటే నీట్గా ఆ పట్టీ లోపల వైపు వెళ్ళిపోతుంది. మనకి కింద వైపు ఫినిషింగ్ చేయకుండా నీట్గా వస్తుంది, అలాగే స్ట్రిప్గా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మొత్తం లైనింగ్ని నీట్గా సర్దుకొని మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి. నీట్గా జాయింట్ చేసిన తర్వాత చివరిలో మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత అలాగే లైనింగ్ పీసు నీట్గా సర్దుకుంటూ ఇలాగా ఒరిజినల్ క్లాత్ ఇలాగ మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ పీసు జాయింట్ చేసుకున్నాక మిగతా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ నీట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద నేను ట్రయాంగిల్ షేపుల్లో మనం పీసులు రెడీ చేసుకున్నాం కదా, ఆ పీసుల్ని మెడ రౌండ్ చుట్టూ అయితే ఇలాగ పెట్టుకుంటూ దీని మీద నెమ్మదిగా స్టిచ్ అనేది వేస్తాను. ఇది ఎందుకంటే ఈ డిజైన్ చేశాను, చీరలో సేమ్ ఇలాగే డిజైన్ అనేది వచ్చిందండి, అక్కడక్కడ చీరలో వచ్చింది, అందుకని సేమ్ దాన్ని ఫేస్ చేసుకుంటూ ఈ బ్లౌజ్లో అయితే నేను అదే విధంగా డిజైన్ అయితే చేశాను. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 ఇంచు క్లాత్ పట్టుకుంటూ 4 ఇంచు పొడవు వరకు అయితే ఇలాగా డాట్స్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ప్రతిదానికి డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా మనకు ఉంటుంది, ఊడకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఈ పీసుల్ని నీట్గా రౌండ్ చుట్టూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క పీస్ని ఇలాగా పట్టుకుంటూ అయితే నీట్గా మనం స్టిచ్ చేసుకున్నాక చివరిలో మనము మొత్తం స్టిచ్ అంతా అయిన తర్వాత
దీనిపైన పూసలతో కూడా వర్క్ చేసుకోవచ్చు. నేను అలా కాకుండా చాలా సింపుల్గా అయితే డిజైన్ చేశాను కాబట్టి దాని గురించి ఎల్లో కలర్ దారాన్ని తీసుకొని పూసలు పెట్టకుండా నీట్గా అయితే స్టిచ్ అనేది వేశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక దాని పక్కన రౌండ్ షేప్ వచ్చిన దగ్గర మనకి షేప్ని నీట్గా ఇలాగా కరెక్ట్గా వచ్చేటట్టుగా అయితే సర్దుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా నీట్గా సర్దుకుంటూ ఇలాగా స్టిచ్ అనేది వేసుకుంటే చక్కగా వస్తుంది. చూడండి, మొత్తాన్ని అయితే మనం ఇప్పుడు డిజైన్ చేస్తాం కదా, దీనిపైన మనం పైపింగ్ వేయకుండాను సేమ్ కలర్ లేస్ అంటూ ఒకటి తీసుకొని దీనిపైన మరి స్టిచ్ అనేది వేసుకుంటే చక్కగా వస్తుంది. ఇక్కడ నేను రెడ్ కలర్ లేస్ అయితే తీసుకుంటున్నానండి. రెడ్ కలర్ లేస్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ చివర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ లేస్ని కుట్టేటప్పుడు మనం అస్సలు లాగకుండా ఇలాగ కొద్దిగా లూజ్గా వదులుకుంటూ అయితే స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నీట్గా రౌండ్ దగ్గర తిరుగుతుంది. అలాగని లాగకూడదండి. లాగకుండా లూజ్గా వదులుకుంటూ ఇలాగ రౌండ్ చుట్టూ చివర్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా నీట్గా ఇలాగ సర్దుకుంటూ నెమ్మదిగా ఇప్పుడు స్టిచ్ అయితే వేయడం అయింది. అలాగే ఈ చివర్లో అయితే నేను సూది దారంతో మొత్తం అన్ని పీసుల్ని పైకి లేవకుండా నీట్గా అయితే కుట్టేశాను. ఈ విధంగా ఫైనల్గా అయితే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసాము. బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో.